ఏంట్రా మీ ఫ్రెండ్స్తో మా అమ్మ బాధపడుతుంది అని న్యూట్రల్గా ఉన్నానన్నావు? నీ మనసులో మాట చెప్పొచ్చు కదా. అమ్మ ముందు ఎలానన్నా చెప్పడం? అసలే నువ్వు పందెం కట్టావని అమ్మ చాలా కోపంగా ఉంది. ఇప్పుడు నేను అలా కరాఖండిగా చెప్తే అమ్మ ఏమైనా చేయొచ్చు. అందుకే అలా చెప్పాను. అలా అయితే పర్వాలేదు. నువ్వు నిజంగా అమ్మ కోసం అన్నట్టు మొగ్గితే నా ప్రయత్నాలన్నీ వేస్ట్ అయిపోతాయి. అస్సలు కాదు నాన్న. తులసిని అంతలా ప్రేమించి నా గుండెల నిండా నింపుకుని అసలు ఎలా అన్యాయం చేస్తాను నాన్న? నా ప్రేమకు నేనే ద్రోహం చేస్తానా? ఎవరి ప్రయత్నం ఎలా ఉన్నా చివరికి నేను చేసుకునేది తులసినే. 600 తులసి నా భార్య. ఎవ్వరు అడ్డొచ్చినా పెళ్ళి ఆగదు. తులసిని ఎవ్వరూ నా నుంచి దూరం చేయలేరు. ఇది కన్ఫర్మ్ నాన్న. ట్రై ఇదే మాట మీదుండు. మా దుర్గమ్మత్త ప్రాణం మీద తీపితో వెనకడుగు వేసినా ఎవరో ఒకరి చావు ఖాయం. ఇది మా దుర్గమ్మత్త మీద ఓటేసి చెప్తున్నాను. నాకెందుకు భయంగా ఉందన్నయ్య. పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఇబ్బందులు, వాయిదాలు, చివరికి ఈ పెళ్లి చావులకి దారి తీయడం ఏంటన్నయ్య? వద్దన్నయ్య, అసలు ఈ పెళ్ళే వద్దు. ఆ భగవంతుడు ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు ప్రియా? చెప్పాను కదన్నయ్య, నాకెందుకు కలవరంగా ఉంది. చూడు ప్రియా, అర్థం పర్థం లేని మాటలకి అంత విలువివ్వద్దు. అనవసరంగా భయపడకూడదు. భయపడక ఏం చేయమంటావన్నయ్య? నా బిడ్డ ఒకరి మేలు కోరేదే కాని ఎవరిని బలి తీసుకునేది కాదన్నయ్య. కానీ ఆ వెంకటలక్ష్మి వదిన మీద ఒట్టేసి ఈ పెళ్లి కాకపోతే దుర్గమ్మ చచ్చిపోతుందని అనగానే నా గుండె చల్లుమంది. పెళ్లి జరగలేదని వదిన నిజంగానే ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే ఆదిత్య తల్లి లేని బిడ్డ అయిపోతాడు. నువ్వు ఒంటరి వాడివి అయిపోతావు. వద్దన్నయ్య, వద్దు. తలుచుకుంటేనే గుండె ఆగిపోయేలా ఉంది. ఈ పెళ్లి ఆపేద్దామన్నయ్య. ఆదిత్యని వెంకటలక్ష్మికే ఇచ్చేద్దాం. ప్రియా, నీకేమైనా పిచ్చా? ఆ వెంకటలక్ష్మి ఏదో పిచ్చివాగుడు వాగింది. దాని మాటలు పట్టించుకుంటే ఎట్లా? మీ వదిన ఏ అఘాయిత్యం చేసుకోదు. దాన్ని పంతమే కానీ ప్రాణాలు తీసుకునేంత తెగింపు లేదు. అమ్మా, నా మాట నమ్మో. వదిన పంతం తెలుసు కాబట్టి ఇలా చెప్తున్నాను అన్నయ్య. తను పట్టుదలున్న మనిషి ఒక్క మెట్టు కూడా కిందకి దిగదు. ఆ పట్టుదలతో తన అన్న మాట నెరవేరలేదని ఎంతకైనా తెగిస్తుందన్నయ్య. తెగించదు తెగించదు తెగించదు. తను మమ్మల్ని సాధించి అనుకున్న మాట నెగ్గించుకోవాలని చూస్తుందే కానీ ప్రాణాన్ని తీసుకోదమ్మా. అసలు ఈ భయానికి అర్థమే లేదు. ఆదిత్య పెళ్లి తులసితోనే సవ్యంగా జరుగుతుంది. నువ్వు ఎలాంటి అనుమానాలు మనసులో పెట్టుకోకు. అదేదో దుర్గను బ్లాక్మెయిల్ చేసినట్టు మాట్లాడింది. దాని మాటలకు దుర్గేం బెండు కాదు. అమ్మా, నువ్వు వరి అవ్వకు. ఏంటో నీ ధైర్యం? వదిన సంగతి తెలీదా నీకు? తెలుసు కాబట్టే ధైర్యంగా చెప్తున్నాను. మీరంతా ధైర్యంగా ఉంటేనే నేను కూడా అనుకున్న సాధించగలను. అమ్మా, నువ్వేం భయపడకమ్మా. ఇదిగో, నేనున్నంత వరకు నువ్వు భయపడకు. జాగ్రత్తమ్మా, నువ్వేం భయపడకు.
ఇవి 7 వారాల నగలు. గిల్టువా? గీస్ చూసుకో. గిల్టు ఇవ్వాల్సిన కర్మ నాకేంటి? ఒరిజినల్ అమ్మా, మేలిమి బంగారం. మేలిమి బంగారం వస్తువులకి పనికిరాదు. రాగి కలిసింది 24 క్యారెట్స్ గోల్డ్. ఏంటి, ఎన్ని క్యారెట్స్? 24 క్యారెట్స్. 420 క్యారెట్స్ ఏం కాదు. నువ్వు నన్ను అనవసరంగా ఎక్కిరించుకు తులసి. సర్లే, ఏవో చూపించుకుంటున్నావు కదా, చూపించుకో. ఇది బనారస్, ఇదేమో కంచి. ఇది ఎందుకే వెతుక్కుంటున్నావు? ఒరిజినల్ కదా. సిల్క్ చీరలా, కోయంబత్తూర్ సరుకా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు పరిచి చూపిస్తుంటే అలా అన్నానులే. సర్లే, చూపించుకో. ఇదిగో, ఇవే కాదు, వీటితో పాటు 25 ఎకరాల పొలం. ఇవిగో డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. కావాలంటే ఇవి చూసుకో. సబ్ రిజిస్టర్ వారి ముద్రలు కూడా కొట్టున్నాయి. అబ్బా, ముద్రలకేముంది, 5 రూపాయలు పెడితే ఒక స్టాంప్ తయారవుతుంది. అంత డౌట్ ఉంటే వెరిఫై చేసుకో. ఇవి కాక 25-30 లక్షల క్యాష్ కూడా ఇస్తున్నాం తెలుసా? ఏంటి, పాత నోట్లా? రిజర్వ్ బ్యాంక్ నుంచి ఫ్రెష్ గా తెచ్చినవే. అన్ని సీల్డ్ కట్టలే ఉంటాయి. పెళ్లికి ముందు చూపిస్తానులే, నువ్వు అక్కడే పందిట్లో ఉంటావుగా. వెంకటలక్ష్మి వాళ్ళు ఇన్నిస్తున్నారు కదా, మరి మీరేమిస్తున్నారు తులసి? 60 కేజీల బంగారం. ఏంటి, 60 కేజీల బంగారమా? అవును, మా తులసినే 60 కేజీల బంగారం. తక్కలో సినిమా డైలాగులు. ఏంటే, పెళ్లి కోసం మా అమ్మ చనిపోతుందని పందెలు కాస్తున్నావంట? నోర్మయ్, అసలు నువ్వెవరే? మా అమ్మ మీద ఒట్టేసి మన పెళ్లి జరగకపోతే చచ్చిపోతుందనడానికి అసలు ఎవరే నువ్వు? అది కాదు బావా. నోరు ముయ్యనాను కదా, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావా? ఎక్స్ప్లెనేషన్? అసలు నీకేం హక్కు, ఏం అధికారం ఉందే మా అమ్మ మీద? శుభంగా పెళ్లి జరగాలి అని కోరుకోవాలి కానీ మా అమ్మ చావు కోరుకుంటావా? అసలు ఇంత నీచమైన బుద్ధి అంటే నీది? ఊరుకో ఆదిత్య, అదేదో చిన్నపిల్ల, మాట జారింది. మాట జారడం కాదత్తయ్య, దీనికి అసలు కుళ్ళున్న వారికి ఇలాంటి దరిద్రపు ఆలోచనలు వస్తాయి. మా అమ్మని సెంటిమెంటల్ గా బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా? అయినా నీ పెళ్లి కాకపోతే మా అమ్మ చనిపోవాలని కోరుకోవడం ఏంటి నిన్ను? ఆదిత్య, ఏదో ఆవేశంలో అందలేరా, దానికోసం ఇలా ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? అది మాట జారింది, ఆదిత్య చేయి జారాడు, అంతే. నన్ను బావ కొడితే నీకు ఆనందంగా ఉందా? మరి నువ్వు అత్తయ్య చనిపోతుందని ఆనందపడలేదా? చిచి, చనిపోతుందని ఆనందంతో అనలేదు. అలా అంటే మా పెళ్లి చేస్తుందని అన్నాను. ఇలా ఒట్లేసి గట్టెక్కిద్దామని చూస్తున్నావా? ఇలాంటి పిచ్చి పిచ్చి కూతలు కూసినట్టు తెలిస్తే ఒక్క చెంప కాదు 2 చెంపలు పగిలిపోతాయి, జాగ్రత్త. ఏంటే, సరిపోయిందా? ఓ 7 వారాల నగలు, పట్టు చీరలు, 25 లక్షల డబ్బు అని అన్నావు. ఇప్పుడు చూడు, ఒక్క దెబ్బతో అన్నీ పోయాయి. తులసి, ఏంటే నువ్వు? అవతల వాళ్ళు దెబ్బలు తగిలి ఏడుస్తుంటే నీ వెక్కిరింపులేంటి? లోపలికెళ్ళు. లక్ష్మి, వాడేదో తొందరపడ్డాళ్లే, నువ్వేం బాధపడకో. అమ్మా,
అమ్మా అమ్మా పెని అమ్మలేదా? ఏమో ఆదిత్య, నేను చూడలేదే. ఎక్కడికైనా వెళ్ళిందా? నాకేం చెప్పలేదు ఆదిత్య. అదే నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? అన్నీ నాకు చెప్పే వెళ్తుందా ఏంటి? ఏ పని మీద ఎక్కడికి వెళ్ళిందో. ఇదేంటి అమ్మ ఫోన్ ఇక్కడే ఉంది? అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఆదిత్య, ఏం నాన్న ఇదంతా? రాత్రి నువ్వు తులసిని కన్ఫర్మ్గా పెళ్లి చేసుకుంటానని నాతో అన్న మాటలో ఆ, మీ అమ్మ వినుంటుందేమరా? వింటే హట్ అయ్యి మనకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళుంటుంది. ఏం నాన్న నువ్వు అనేది? అవునరా, నేను పందెం కట్టాను, ఆవిడ పంతం పట్టింది. అయినా నాన్న నువ్వు ఫ్రెండ్స్ ముందు ఒక మాట చెప్పావు, నా ముందు ఒక మాట చెప్పావు. నేను చెప్పిన మాట వినప్పుడు నాకెవ్వరూ లేరనే ఫీల్తో వెళ్ళిపోయి ఉంటుందిరా. తను ఓడిపోతాననే భయంతో పారిపోయినట్టు అనిపిస్తుంది. నాన్న అనిపిస్తుందంటే కన్ఫర్మ్ ఏం కాదు, నువ్వు కంగారు పడకరా. చెప్పరా? ఏంట్రా నువ్వు చెప్పేది? నిజం. రాత్రి నాన్న నన్ను అడిగితే నీకిచ్చిన మాట ప్రకారమే తులసిని పెళ్లి చేసుకుని నీ మాట నిలబెడతాను అని చెప్పాను. ఆ విషయం మా అమ్మ విన్నట్టు తెలిసి అందుకనే ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయిందని నాన్న అన్నారు. నాకు చాలా భయంగా ఉంది తులసి. అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అసలు నాకేం అర్థం కావట్లేదు. నువ్వేం టెన్షన్ పడుకురా, నేను లక్ష్మి దగ్గర కూపి లాగుతాను. సరే, మళ్ళీ త్వరగా కాల్ చేయవే. అత్తయ్య ఖచ్చితంగా తన అన్న మాట నిలబెట్టుకుంటుంది నాన్న. ఆ విషయంలో భయపడాల్సిన పని లేదు. నాకు బావకి తప్పకుండా పెళ్ళవుతుంది. ఏంటమ్మా నా కూతురుని అలా కొట్టావు? ఎందుకే తులసి దాన్ని అంత ఇదిగా కొట్టావు? అమ్మా నువ్వేం మాట్లాడుకు. దీన్ని కొట్టడం కాదు, నిలువున చీరేయాలి. నేనేం చేశానని? చీరాలి, నాలుక కొయ్యాలి అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మీ ఇంట్లో ఉంటున్నానని నీకు బాగా చులుకనైపోయాను. ఊ అంటే చేయి చేసుకుంటున్నావు. ఎవరినంటే వీళ్ళంతా నీకు సపోర్టు. నేనెప్పుడు సపోర్ట్ చేశానే? దాన్ని కూతురని సపోర్ట్ చేయలేదు. నువ్వు పరాయి పిల్లవని నేను ఎప్పుడు అనుకోలేదు. అసలు ఎందుకు కొట్టావు లక్ష్మిని? ఎందుకంటే ఇది దుర్గమ్మ మీద ఒట్టేసి దీని పెళ్ళి అవ్వకపోతే అత్తయ్య శవం లెగుస్తుందని శపథం చేసింది నాన్న. ఆ
మాటకి దుర్గమ్మకి కోపం వచ్చినట్టుంది. పెళ్ళి అవుతుందో లేదో అన్న డౌట్ వచ్చినట్టుంది. అందుకనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది నాన్న. ఏంటి తులసి నువ్వనేది? అవునమ్మా, అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట. ఎక్కడికి వెళ్ళిందో తెలియదంట. చెప్పవే, చెప్పు. అత్తయ్య ఎక్కడికి వెళ్ళిందో చెప్పవే, చెప్పు. అమ్మా ఆగమ్మా, నీ కంటికి ఎలా కనిపిస్తుంది ఇది? దేన్ని కొడతావు ఏంటి అర్థం పర్థం లేకుండా? ఆమె కనిపించకపోతే ఇది బాధ్యురాలా? ఇదన్న మాటలకే వెళ్ళిపోయింది. ఇదన్న మాటలకే నీతో చెప్పిందా? నీకేమైనా ఫోన్ చేసి చెప్పిందా? చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు, పెద్ద వ్యవహారాలు చేయకు. దీన్ని కొట్టే అధికారం నీకెక్కడి నుంచి వచ్చింది? దీన్ని ఇక్కడ ఉంచడమే తప్పైపోయింది. నీ కంటికి ఇదంటే విలువ లేకుండా పోయింది. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? మీ ఆవిడ మీద ఒట్టేస్తే ఆవిడ కనిపించకుండా పోతే అప్పుడు తెలుస్తుంది మీకు. నీకేదో పెద్ద బాధ ఉన్నట్టు మాట్లాడతావేంటమ్మా? నీకు దుర్గమ్మకి నిమిషం పడదు. ఆవిడ గురించి బాధపడి నా కూతురుని కొట్టేదాని అయిపోయావా? మీరు మీ కూతుర్ని సపోర్ట్ చేస్తున్నారు గాని దుర్గమ్మ కనిపించకపోవాలి, అప్పుడు చెప్తాను దీని సంగతి. అయ్యో, వదిన ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో? వద్దని అన్నా కానీ వినలేదు. నువ్వు మాట్లాడకమ్మా, వద్దన్న మాట తేమాకు. ఆవిడ ఎక్కడున్నా సరే నేను వెతికి తీసుకొస్తాను. నిజంగా నాకేం తెలియదు నాన్న. ఏదైనా ముందు నోరు జారకుండా ఉండాలి. నోరు జారితే ఇలాంటి అనుమానాలే వస్తుంటాయి. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. శైలు, మా అమ్మ ఏమైనా మీ ఇంటికి వచ్చిందా? రాలేదురా. ఏమైంది? ఏం కాలేదు, బయటికి వెళ్తున్నాను అంది. ఒకవేళ మీ ఇంటికి ఏమైనా వచ్చిందేమో అని. రాలేదురా. సరే ఉంటాను. ఒకవేళ అమ్మ ప్రియాతయ్య వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళుంటుందా? ప్రియ వాళ్ళిల్లు పక్కనే కదా, ఒకవేళ అక్కడికి వెళ్ళిందేమో. అన్నయ్య, ప్రియా, వదిన వచ్చిందా? అయినా వదిన ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అన్నయ్య? తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి అడుగుతున్నాను, ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుందేమో అని. అన్నయ్య, నాకెందుకు భయం వేస్తుంది. అందుకే ఈ పెళ్ళొద్దు, మానేద్దామని చెప్పాను. నువ్వు ఈ టైంలో అలాంటి మాటలు మాట్లాడకు ప్రియా. మా మీద అలిగే ఎక్కడికో వెళ్ళుంటుంది. నువ్వు అనుకున్నట్టుగా దుర్గ ఏ ఆఘాయిత్యం చేసుకునే మనిషి కాదు. నువ్వేం భయపడకు. అది కాదన్నయ్య, వదినతో ఆదిత్య తులసిల పెళ్లి జరగదు అని తెలియచేయండి అన్నయ్య. అది ఎక్కడుందన్నమ్మా తెలియజేయడానికి? తులసి పెళ్లి ఆదిత్యతోనే జరుగుతుందని దానికి అనుమానం వచ్చింది. అందుకనే అది మమ్మల్ని భయపెట్టి తన మాట నెగ్గించుకోవాలని చూస్తుంది. దాని పంతం, దాని కోపం, దాని అలకలు ఎంతవరకు నేను చూస్తాను. ఏం నాన్న నువ్వు? ముందు అమ్మని వెతికే ప్రయత్నం చేద్దాం నాన్న. ఎక్కడని వెతుకుతానరా? వెతకాలి నాన్న. అమ్మ ఎక్కడున్నా వెతికి ఇంటికి తెచ్చుకోవాలి. సరే వెళ్ళరా. తులసి, నువ్వు కూడా వాడితో వెళ్ళు. దుర్గ మహిళా మండలి సభ్యులంతా నీకు తెలుసు కదా, ఒకసారి వాళ్ళకి కూడా వెళ్ళి చూడండి. నేను వస్తాను. వద్దు,
ఒకవేళ అమ్మ నీకు కనిపించినా నీకోసమే వెతుకుతున్నారు, రావద్దు అని చెప్పేలాంటి దానివి నువ్వు. వద్దులే తల్లి, నువ్వు అసలు మా వెంట రావక్కర్లేదు. నువ్వు రా తులసి. వెళ్ళొస్తాం మామయ్య. బాయ్ ప్రియా. బావా, నాకు చిన్న డౌట్ బావా. ఏంటి సమయ? అదే బావా, ముందు నీకు థ్రెట్ ఉందని వచ్చింది, తర్వాత తులసిని కిడ్నాప్ చేశారు. ఆదిత్య తులసిని విడిపించుకొచ్చాడు. ప్రతీకారంగా దుర్గమ్మనేమైనా కిడ్నాప్ చేసి ఉంటారంటావా?